యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు గొప్పదాని అయిపోతావో అని నేను కుళ్ళుకున్నానా? నీకు ఇంపార్టెన్స్ పెరిగిపోతుంది అని నేను భయపడ్డానా? నువ్వు గొప్పదానివైతే ఆనందపడేదాన్ని నేను. నువ్వు నాకన్నా తెలివైన దాన్ని అనిపించుకుంటే అందరికంటే సంబరపడిపోయేదాన్ని నేను. ఏళ్ళొచ్చాయి, ఎవరో ఏంటో ఇంకా నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకపోతే నీకన్నా మూర్ఖులు ఇంకెవరూ ఉండరు. అలాగే అండి, వస్తాను. బాబీ, ఏంటి వదినా? ఆఫీస్ దొరికిందా? అడ్వాన్స్ కట్టేసావా? అన్నీ దొరికినట్టే వదినా. ఆఫీస్తో పాటు అదృష్టం కూడా దొరికింది. ఏంటి? అదే వదినా, ఆఫీస్ అదంతా ఓకే గానీ ఎక్కడ ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. ముందు నన్ను ఆశీర్వదించండి. అయ్యో బాబీ, ఏంటి బాబీ నువ్వు? నేనిప్పుడు ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాను. నేను వెళ్లే పని సక్సెస్ అవ్వాలని నన్ను ఆశీర్వదించు వదినా. పట్టుదలతో కష్టపడి పైకి ఎదగాలనే ఉద్దేశంతో ఏ పని చేసినా అది సక్సెస్ అవుతుంది. థ్యాంక్స్ వదినా, మీరంటే అయిపోయినట్టే. పెట్టుబడి కోసం మీరిచ్చిన గాజులు త్వరలోనే మీకు తిరిగిచ్చేస్తాను వదినా. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేయకుండానే అప్పుడే నా గాజులు ఎలా తెచ్చిస్తావు? అంటే అది నేను తీసుకున్నది రన్నింగ్ లో ఉన్న బిజినెస్ కదా వదినా. కాబట్టి పెట్టుబడి పెట్టగానే లాభాలు వచ్చేస్తాయి. ఆ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నాను అంతే. బిజినెస్ అంటే లాభాలు రావాలని అనుకోవడం ముఖ్యమే, కానీ లాభాల కంటే ముందు నిలదొక్కుకోవడం ముఖ్యం. ఏ బిజినెస్ చేసినా ముందు గుడ్ విల్ సంపాదించుకోవడం ముఖ్యం. మీ అన్నయ్య గారు, మావయ్య గారు ఫ్యాక్టరీ దగ్గరికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే కూర్చున్నా అవి లాభాల్లో నడుస్తున్నాయంటే కారణం ముందు వాళ్ళు పడిన కష్టం, సంపాదించుకున్న గుడ్ విల్. నువ్వు ఏ బిజినెస్ పెట్టినా డెడికేటెడ్ గా వర్క్ చేసి గుడ్ విల్ సంపాదించుకో. బిజినెస్ పెట్టిన తర్వాత గుడ్ విల్ గురించి ఆలోచిస్తాను వదినా. ప్రస్తుతం నాకు కావాల్సింది నీ గాజులు నీకు విడిపించి చేయడం. అలాగే వదినా, ఉంటాను. ఏంటి బాబీ అలా చూస్తున్నారు? ఇదే మనకి కనకవర్షం కురిపించే ప్లేస్. రండి. नमस्ते भाई. Hey. अरे रे नमस्ते भाई. How are you? अच्छा है. ఎలా నడుస్తుంది బాయ్? ఎప్పట్లాగే 1:2. అవును, ఈ పోరగాడెవరు? బాబీ అని మనవాడే బాయ్. బిజినెస్ మ్యాగ్నెట్ శ్రీనివాసరావు గారు లేరు, వాళ్ళ చిన్నబ్బాయి. ఓహో, శ్రీనివాస్ గారు వాళ్ళ అబ్బాయి. బా, నైస్ టు మీట్ యూ. రండి రండి, కూర్చోండి. రా కూర్చో.
One, two, three. బాయ్ జానీ బాయ్ పంచ్ పవర్ ఎన్నాళ్ళైనా అలాగే ఉంది బాయ్. ఆ కండుండ బట్టే ఈ రింగ్ నడుస్తుంది, నా దందా నడుస్తుంది. నువ్వు లక్షలు సంపాదించింది తన మీదే కదా. నెక్స్ట్ రౌండ్ 5 minutes లోనే ఉంది. విత్ ఇన్ 5 minutes. జానీ బాయ్ 5 lakhs. ఆగండి. తీసుకుంటా, అందరి దగ్గర తీసుకుంటా. 5 lakhs. జానీ బాయ్ మీద 10,000. జానీ బాయ్ మీద 25,000. జానీ బాయ్ మీద 10,000. జానీ మీద 10,000. జానీ బాయ్ మీద 25,000. అన్నా జానీ మీద 10,000 అన్న. ఏంటండి అలా చూస్తున్నారు? అంత గందరగోళంగా ఉందా? అవునండి, కొత్త కదా, ఎప్పుడూ చూడని వేరే ప్రపంచంలోకి వచ్చినట్టుంది. $5 lakhs జానీ మీద. బెట్టేస్తారా? అందుకే కదా సార్ వచ్చింది. మరి ఆలోచిస్తారేంటి? టైం అయిపోతే ఛాన్స్ మిస్ అయిపోతారు. ఈ రౌండ్లో కూడా జానీ బాయ్ విన్ను. ఏసేయండి, ఏం పర్లేదు. అన్నా 1 lakh జానీ మీద. ఏమన్నా కోటీశ్వరుడి కొడుకువి 1 lakhేనా? కొత్త కదా, రుచి మరిగితే లక్షలు కాదు కోట్లు పెడతాడు. మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. రా, రింగ్ దగ్గరికి వెళ్దాం. ఆ, జానీ come on జానీ. Come on జానీ. కొట్టు, ఇంకా కొట్టు. సార్ జానీ. కూల్ బాబీ, జానీ గెలుస్తాడు. అన్నా అదేంటన్నా జానీ బాయ్ కింద పడ్డాడు? పడ్డ 2 పంచులకే పరేషాన్ అవుతావేంద్రా? జానీబాయ్ ముందు గట్లనే దెబ్బలు తింటాడు, తర్వాత చూడు. 1 Come on జానీ.
Come on, Johnny. సార్ జానీ గెలిచాడు సార్. అమ్మా డైటింగ్ అంటే ఇంత దారుణంగా ఉంటుందా? అమ్మా అమ్మా లే 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 ఏంటండి? అమ్మా లే మందేమన్నా వేసావంటే అలా పడ్డావు? నీరసానికి కళ్ళు తిరిగినట్టయింది. దేనికి నీరసం? మీకోసం ఎక్సర్సైజులు చేస్తున్నాను కదండి. నా కోసం కాదే, నువ్వు తగ్గడం కోసం చేస్తున్నావు. నేనేం చేయాలనుకున్నా మీకోసమే కదా. హా, అవును, నువ్వు తగ్గితే నాకు బంగారు కిరీటం చేసి పెడతారు మన ఆడియన్స్. అయినా నేనంటే మీకు ఎంత ప్రేమ అండి. నేను బెడ్ మీద పడుంటే నాకు ఎక్కడ దెబ్బ తగులుతుందోనని మీరు నాకు కింద పడ్డారు కదా. ఏయ్, నీకు దెబ్బ తగులుతున్నాను కాదే, నువ్వు పడితే ఎక్కడ నా ల్యాప్టాప్ అప్పడం అయిపోతున్నానని అడ్డుపడ్డాను. నా ల్యాప్టాప్ని సేవ్ చేయగలిగాను కానీ నన్ను నేను సేవ్ చేసుకోలేకపోయాను. ఏయ్, ఎందుకే మొహం అలా పెట్టావు? లేకపోతే నేను ఇంత కష్టపడుతూ ఇంత నీరసం అయిపోతే అయ్యో పాపం అనాల్సింది పోయి కౌంటర్లు వేస్తే ఎలా ఉంటుంది? హా, అంత నీరసం వచ్చి చచ్చినప్పుడు ఏదైనా తిని చావచ్చు కదా. డైటింగ్ చేసి ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవాలని డిసైడ్ అయిపోయా. సో గుండమ్మ మాట అంటే మాటే, మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు. నువ్వు ఇలాగే తిండి తినకుండా ఓవర్ యాక్షన్ చేసావనుకో స్లిమ్ అవో, పేషెంట్ అవుతావు. ఉండు. ఈయనెక్కడ మొగుడండి బాబు? ప్రేమనే కన్సర్న్ శాంపిల్కైనా చూపించరు. బా ఆకలేస్తుంది. చెప్పానా జానీ గెలుస్తాడని? ఆ, 1 పెట్టారు. అవును సార్. అదే నీ దగ్గర ఉన్న 5 పెట్టుంటే 5కు 10 వచ్చేవి. ఇంకా మ్యాచ్లు ఉన్నాయి కదా సార్. దా బాబాయ్ బెట్టింగ్ పెడదాం దా. ఎస్ భయ్యా, మనీ ఇది తీసుకో, లెక్కేసుకో, మొత్తం 5 lakhs. జానీబాయ్ మీద 5 లక్షలు, జానీబాయ్ మీద 1,00,000, జానీబాయ్ మీద 2 లక్షలు. భయ్యా 5 lakhs జానీ మీద. మనోడు రేంజ్ పెంచాడు. మనకు కావాల్సింది అదే కదా.
కమాన్ జానీ బాయ్. జానీ బాయ్, జానీ బాయ్, జానీ బాయ్, జానీ బాయ్, జానీ బాయ్. కమాన్ జానీ. జానీ, కమాన్ జానీ, కమాన్. జానీ, జానీ లే జానీ, జానీ, కమాన్. జానీ, కమాన్ జానీ. జానీ బాయ్, జానీ బాయ్, జానీ బాయ్. జానీ, జానీ బాయ్, జానీ బాయ్, జానీ బాయ్, జానీ బాయ్. జానీ, జానీ లే జానీ. ఛా, ఏ గుండు, ఇదిగో ఇది తాగు. ఏంటండి ఇది? ఎంట్రీను ఎలకల మందు మిక్స్ చేసి తీసుకొచ్చా. నువ్వు ఇలా నీరసం వచ్చి నా మీద పడి నా నడుము విరగ్గొట్టి కింద పడి ఫ్లోర్ని విరగ్గొట్టి రిస్కీ షాట్లు చేయకుండా ఉంటావని ఇది తెచ్చా. ప్రోటీన్ డ్రింక్ తాగు. ఇదేదో మెడిసిన్ వాసన వస్తుంది. అత్తర్ బాటిల్ పట్టుకురమ్మంటావా? అత్తర్ వాసన వస్తుంది. తాగవే. నేను తాగను. ఈరోజు నా లిక్విడ్ డైట్ అయిపోయింది. నేను తాగను. ఇదేమో నీరసంగా ఉంది. కనీసం ప్రోటీన్ డ్రింక్ తాగితే అయినా ఎనర్జీ వస్తుందని తీసుకొస్తే నువ్వు ఇలా అయిపోవడం చూడలేక తీసుకొచ్చాను అంటే అదిగో మీకు నా మీద ప్రేమ ఉందని లీనియన్స్ తీసుకొని నా మీద ఎక్కేస్తుంది. ఆ ఛాన్స్ దీనికి ఇవ్వకూడదు. అయినా తాగించాలి. ఎలా తాగించాలబ్బా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు కానీ నోరు మూసుకొని తాగు. ఆహా, నేను తాగను. ఓయ్, ఫైనల్గా అడుగుతున్నాను, తాగుతావా తాగవా? ఆహా, తాగను. తాగి వ్రతభంగం చేసుకొని నీరసం వచ్చి పడినా సరే, సోష్ వచ్చి పడినా సరే తగ్గేదే లేదు. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు తాగనని ఎందుకంటున్నావో. నా కోసం తగ్గడానికి నువ్వు డైటింగ్ మొదలు పెట్టావని ఇంట్లో అందరికీ కలరింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా నీరసం అయిపోయి పేషెంట్ అయిపోయి బెడ్ ఎక్కేస్తే నీ కారణంగా నా కోడలు ఇలా అయిపోయిందని మా నాన్న నన్ను తిట్టాలని, ఇంట్లో వాళ్ళందరూ అయ్యో పాపం అని నీ మీద సింపతి చూపించాలని వేసిన ఎత్తే కదా ఇది. నేనేం సింపతి కోరుకోవట్లేదు. లేదు, నీకు సింపతియే కావాలి. లేదంటే తెల్లారు లేచి ఇంట్లో పనులన్నీ చేయడానికైనా ఓపిక ఉండాలి కదా నీకు. అందుకోసమని ఈ డ్రింక్ తాగాలి కదా నువ్వు. తాగను అంటున్నావంటే మా నాన్నతో నన్ను తిట్టించాలి, నువ్వు సింపతి గెయిన్ చేసుకోవాలి. అదే కదా నీ ఉద్దేశం? నాకు తెలుసు. నేను తాగుతానా? గ్లాస్ ఇవ్వండి. అవసరం లేదు, నువ్వు సింపతి గెయిన్ చేసుకోవాలి. ఇవ్వమంటున్నానా? ఇవ్వండి. వద్దంటున్నాగా. అయ్యో, ఎందుకు ఇవ్వనంటున్నారు? ఇవ్వండి. ఇవ్వండి. ఇవ్వమంటుంటే
ఇప్పుడేం చేస్తారు? కుడి తాగినట్టు తాగేస్తే ఇంకేం చేస్తాను? పడుకో, గ్లాస్ పెట్టేసి వస్తాను. నేను నీరసంగా ఉన్నాను, ఏమి తినకుండా ఎలాంటి ఎనర్జీ డ్రింక్ తాగకుండా ఇలాగే పడుకుంటే రేపు ఇంకా నీరసం అయిపోతానని ప్రేమతోనే ప్రోటీన్ డ్రింక్ తీసుకొచ్చారు. తాగనంటే రెచ్చగొట్టి తాగేలా చేశారు. ప్రేమని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలీదు. పిచ్చి నమ్ముగుడు.